ఫ్రెండ్స్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అద్భుతమైన హిందూ భోజనం రిషా గారి ఇంట్లో చేస్తున్నాము. దీపావళికి దీనికి మించిన దీపావళి ఉండదేమోనని మా ఫీలు. ఇది ఆర్ట్ఫుల్నెస్ దీపావళి. ఇది అహంకారాన్ని మండించే దీపావళి. ఆకలి గురించి ఒక అరగంట చేసిన వీడియో పొంగలు వచ్చుద్ది మీకు. తీసుకున్నామా చెప్పండి. దీపావళి అంటే దీపావళి రోజు ఈరోజు బెదర్తోటి కొన్ని నిజాలు మాట్లాడుకున్నాం. అంటే ఒక్కటి ఇది అనంతంగా తెలుసుకునే విషయం కాదు ఆధ్యాత్మికత. ఒక్కటి అర్థం లేకపోతే మనం గల్లత అయిపోతాం. వేళ్ళు తీసుకుంటూ పోతే ఎక్కడో చోట మన నిర్ణయానికి వచ్చేసి దాన్ని ఆచరించి ఎక్సలెంట్ బెటర్ సాఫ్ట్ ఉంది. నువ్వు తిన ఛాయ్ బాగుంది. చట్నీ చేసుకున్నాం. ఇది బాగుంది. కొంచెం అమ్ముడికి బంగారం చేసుకున్నది నాకొద్దు. ఒక ముక్కే చాలు అంటున్నాను. చెప్పండి ముక్క ముక్కనే నాకైతే చాలు. నేను చాలా వేగంగా తింటా. తొందరగా లేచిన అట్లా అనుకుంటున్నాను. సత్యాన్ని ఎన్ని దాకా ఎట చెప్పినా సత్యమే. ఇంతకుముందు బాగుంది ఆకలి సత్యం. ఆకలి సత్యం తిరిగి మామూలుగా అబ్బబ్బబ్బు రేషం బంగారం. మనం ఒక అంతరాత్మలో లోపలికి వెళ్తే అంత సులువైనది. నువ్వు సత్యం ఉన్న చోట ఆకలిని ఆపదించి చూసుకో. ఆకలికి ఏవే వర్తిస్తాయి ఒకటి రెండు తప్ప. ఆకలి రోజు తినాలి, సత్యం రోజు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఆకలి ఇంకోటి ఆకలి ఆలోచన కాదుగా. సత్యం కూడా ఆలోచన కాదు. ఆకలి దేహం ఉన్నంతసేపు ఉంటుంది, సత్యం దేహం లేకపోయినా ఉంటుంది. అంతే. ఆకలి ఎప్పుడు నేను నీది నాది అనుకోకుండా ఇక్కడ చూడ ఆకలి అయితే ఉంది. అంతా ఒకటైనప్పుడు ఎక్కడ ఏ ఆకలైనా ఒకటే. అందరి ఆకలి నీదే. పిల్లి ఆకలి కూడా నాదే కదా. పిల్లి ఆకల. అవును. అందుకే అది ఓన్లీ మనం ఇద్దరు ముగ్గురు మన వాళ్ళు అనుకుంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఇద్దరు మన వాళ్ళు అనుకుంటే అందరి గురించి ఆలోచిస్తాం. ఆయన చాలా మంది ఎట్లా అడిగితే అది ఎవరికైనా పెట్టుకున్నారు. నాకే తెలుసు. అంటే పేర్లో నా పేరు రమణ అని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు అంటే పెట్టుకున్నారు. ఆయన చాలా క్లియర్గా చెప్పేసిన మాటలు ఏమున్నాయి. ఒకవేళ ఈ ఆశ్రమం వాళ్ళకి నేను నచ్చకపోవచ్చు, ఒక రోజు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోవాల్సిందే చెప్పాడు ఆయన. ఎప్పుడు లేదు. ఆయన ఉన్న చుట్టూ ఆశ్రమం తప్ప ఆయన ఎప్పుడు ఆశ్రమంలో బందీ కానిలేదు. ఆశ్రమం పెద్దగా అయిన తర్వాత డ్రెస్సులు మార్చలేదు, పోజులు కొట్టలేదు. ఆయన ఎప్పుడు అలాగే ఉన్నాడు. వంకాయ పెట్టినా అది వాడు ప్యాకెట్స్ లో కడుతుంటే చిన్న పోరాటం చేసి ఇట్లా వేసుకొచ్చిన అనమాట. దీనివల్ల ఏంటంటే మనకు మళ్ళీ గిన్నెలు వేసుకునే బాధ డబ్బుల గురించి కాదురా బాబు, మాకు టైం మిగులుతుంది. టైం మిగులుతుంది కదా. కవర్లో మనం చేసుకుంటాం కూడా ఇబ్బంది ఉంటుంది. చాలా తలకే నొప్పి. వంట సన్నగా మాకంటే మా నాయన ఎప్పుడు ఎంత పొలపల్లినా మా నాయన ఇంట్లో ఉండేది, మొత్తం ఉండేది. మేము జాయింట్ ఫ్యామిలీ కదమ్మా. జాయింట్ ఫ్యామిలీ కదా. ఊర్లో 20 సంవత్సరాలు అసలు ఏమి తడిసిన బట్టలు కూడా తీసుకోవడం కాదు. వర్షం దొరుకుతున్నాం తీసుకోవడం కాదు. అంత అహంకారం. మగోళ్ళు అంటే మేము ఈ పని చేస్తా, నేను బట్టలు తినం అనే సైకాలజీ ఉన్నవాళ్ళు. సన్నగా చెన్నై తీసుకెళ్ళి 85 చెన్నై తీసుకెళ్ళి ఇసురు పడేసేటప్పుడు వంట నేర్చుకోవడం స్టార్ట్ చేసి. ఫస్ట్ వంట ఏంటంటే అమ్మా ఇదే వేసుకుంటాను. వేసుకో బంగారం, వేసుకో. అక్కడ వంట మొదలు పెట్టి
నేను ఒకళ్ళు అంట్లు కడగటం, ఒకళ్ళు కూరగా పెట్టడం తీయమ్మ, కూర కోయటం. కొంచెం రేసేయమ్మ. ఎట్లా వండుకోవడం చాలు 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 ఓకేమ్మ. అక్కడ అక్కడ ఒక 3 సంవత్సరాలు నేర్చుకున్నాము. ఆ తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్ళి మా అమ్మగారు వంట వాళ్ళు పెట్టింది. ఆ తర్వాత వంట మారు, ఆ తర్వాత మా భార్యలు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు. మీ అమ్మగారు కూడా చదువుకోలేదు కదా? చదువుకోలే. ఇప్పుడు మీరు అనుభవించే సక్సెస్ చూసేది వాళ్ళకి ఆమెకి అర్థమవుతుందా? అర్థం అంటే అయిపోయింది తెలుస్తుంది, ఏదో వీళ్ళు ఏదో చెప్తున్నారు. ఏది ఏది ఆత్మ సంబంధించిందే కాదు ఈ సెలబ్రిటీలు, డబ్బు, ఈ వ్యవహారాలు అనేవి అర్థం చేసుకుంటుందా? ఓహో మా పిల్లలు కొంచెం నిజంగా సమాజంలో కొంచెం పేరు తెచ్చుకున్నారని అనేది డెఫినెట్ గా. అనేక మొన్న కూడా అంటాను కదా, మొన్న సాలయ్య మాకు అంటుంది చూడు, దండం పెడుతుంది మాకు దేవుడు ఇచ్చిన సార్. ఇంకోటి ఏంటంటే మొన్న మేము ఎవరు సిల్లు అడుగుతున్నారు, సిల్లు అడుగుతున్నప్పుడు మా గెస్ట్ హౌస్లో సిల్లు అడుగుతున్నారు. మేము కొంచెం ఏదో పనిలో ఉండి మేము తర్వాత ఎత్తలామని కొంచెం నెక్లెస్ మాడుతుంటే, లేదయ్యా చాలా మంది మిమ్మల్ని అంటే ప్రేమిస్తున్నారు, మీరు అట్లా అంటే అట్లా అంటే అప్పుడు ఉంది అందులో వేసేస్తే మా అమ్మ దగ్గర గానం చేసుకున్నాం. ఎవరు మీ గురించి వచ్చి అడుగుతున్నారంటే షిల్లిగి లీండి తీసుకోండి. ఊరు వెళ్ళి అక్కడ చిన్న వాటర్ ప్లాంట్ అది పెట్టాం. అంటే కొంచెం చిన్న చిన్న ఏదో చేస్తానికి ప్రయత్నిస్తాం. ఏం కావాలి? ఇదే గుడ్. మధుర మోహన గీతం. అప్పుడు మన విలేజ్కి వెళ్ళినప్పుడే మనకి రిమెంబర్ అంటే అసలు ఊర్లో మన పెయిన్ఫుల్గా అక్కడ ఏం చేసిన జీవితం అంటే అర్థంగా కన్ఫ్యూజ్ అయిన కూర్చున్న రోజులు. చిన్న చిన్న మాకు సెంటర్ అయిన ఉంటుంది కమ్మా, సెంటర్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నా ఎన్ని కొంచెం అవన్నీ గుర్తు తెచ్చుకొని కొంచెం అప్పుడు నెబుల్గా ఇంకా సాధించాల్సింది ఏమైనా మిగిలిందా? సాధించబడ్డదా లేదా అది ఎప్పటికి తృప్తి లేదు? ఎట్లా? అది కరెక్ట్ నువ్వు అడిగింది మన మంచి అన్వేషణలో ఒక నిజాయితీ ఉంది కాబట్టి చిన్నపిల్లలాగా జీవిస్తుంది. లేకపోతే చిన్న ఉంటుంది కదా, మేము మాస్టర్స్ ఇట్లా ఉంటుంది కదా, ఒక మీకు ఉండే ఉండొచ్చు. ముందు బాగానే ఉంది, చాలా నుంచి బట్టి పెడతంటే ఎంతవరకు వచ్చింది. అందుకే మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు స్టేజ్ ఎక్కామనుకో, అప్పుడు మీ హోదాన్ని మీరు గుర్తించవలసిందే. నేనుంటే అక్కడ దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. అది ప్రపంచాన్ని అర్థం చేసుకుంటే అంత హాయిగా ఉంటుంది. ఆ ఒక్క 10 నిమిషాలు లెట్ us రెస్పెక్ట్ ఇచ్చేది. మళ్ళీ దిగగానే అనామకులకు బతికేస్తే అయిపోతుంది. ఏ కన్ఫ్యూజన్ లేదు. చేసుకుంటాం స్వీట్ స్వీట్ లాస్ట్లో క్లైమాక్స్ అది. సినిమా లాంగ్వేజ్ క్లైమాక్స్. స్పూన్ ఉంది, ఒకటి ఇచ్చామ్మా, కొట్టుకో. మా ఫస్ట్ మా గురుగారు మాకు సినిమాలో చెప్పిన ఫస్ట్ మా గురుగారు సజెషన్ అదే. ఇది మా రాజు మాస్టర్కి ఇప్పుడు వెళ్ళే కదా షూటింగ్కి, వెళ్ళినప్పుడు మన ఇల్లులో మనం పల్లెటూరు కూరలు ఉండేవి కదా, అన్ని రకాల కూరలు ఉండవు. ఫస్ట్ టైం భోజనం చేయం కాబట్టి సినిమా కొంచెం గుర్తు చేసుకుంటున్నాం. మాకుంటే ఒక పచ్చడి, రెండు కూరలు అంటే అదేదో పెద్ద పండగ రోజు అప్పుడే ఏదైనా ఊర్లో ఉంటే పచ్చడి అంటే ఫంక్షన్ అంటే పప్పు అంటే గోంగూర పత్తి ఎక్కువ ఉంటుంది. మా పంట పొలాల గట్ల మీద వేసుకుంటాం కాబట్టి సడన్గా షూటింగ్లో ఈ గుంట పల్లెలా ఉంటే 4-3 గుంటలు ఉంటాయి కదమ్మా, 4 గుంటలు వేసి అన్నం పెట్టారు. చూసి అసలు ఆశ్చర్యపోయి, ఇది కదా నిజంగా మనకేదో పెళ్లికో పండగకో సంక్రాంతికో దీని రోజు పెడుతున్నారు. నిజంగా దీనికోసం పని చేయాలా, డబ్బుల కోసం కాదు. ఆకలితో తర్వాత పోయినప్పుడు యాంగిల్ తిన్నప్పుడు ముందు రసం వేసారు, పెరిగి వేసారు, తిన్నాను.
మళ్ళీ సాంబార్ అంటే ఏది వస్తుంటే వెనక్కి బాగానేకుండా వాడతాం చూడు. మా గురువు పెరుగు అన్నారు వేసుకున్నాము. మా గురువు ఎడం కూడా చూస్తున్నాడు. మళ్ళీ కొంచెం పెట్టుకే సాంబార్ అని వచ్చింది. మళ్ళీ వేసుకున్నాను తింటున్నాం. ఆయన గమనిస్తున్నాడు. వెనక వచ్చి పఠామలో దెబ్బ కొట్టాడు. అయిపోయిన తర్వాత పెరుగు అనేది పెరుగు తినేస్తాం మనం. పెరుగుతండి కాదు మళ్ళీ పోతు కాదంటే వాడు మనలో కోరి చెబుతున్నాను. అంటే మళ్ళీ తినాలి అల్లి తినాలి కాదు. నువ్వు తక్కువ తింటున్నావు. అదే మనం చెప్పినాం కదా రామ్ లక్ష్మణ్ మాస్టర్. నేను రామ్ లక్ష్మణ్ మాస్టర్ అని సినిమా నేను అన్న. నేను మేము కాదు గుర్తుందా లాస్ట్ మేము కాదు ఒకటి అని చెప్పి ఒక 3 days మీతో స్పెండ్ చేసి ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ అని చెప్పిన. దీనికి ఏ ప్రిపరేషన్ అక్కర్లే. సినిమాలో ఏ ఎమోషన్స్ ఉన్నాయో అన్ని ఎమోషన్స్ ఆ 30 నిమిషాలు డాక్యుమెంట్ నేను ప్రజెంట్ చేస్తా. మీరు కోఆపరేట్ చేయండి అంతే. సూపర్ బంగారాలు. లెట్ us experiment. ఓకే. అన్నం ఉంది నాకు పెరుగు. అప్పుడు రాజు మాస్టర్ కొట్టి పెరుగు అనేది క్లైమాక్స్ లాస్ట్ లో తినాలరా. అందుకని క్లైమాక్స్ గురి చేసి మా గురువు గారు లేదు ఆయన దేహం కలిగించారు. రాజు ఫైట్ మాస్టర్ రాజు గారు హైట్ గా ఉంటాడు, కర్లింగ్ హెయిర్ ఉంటాడు. సినిమాలో ఉంటారు యాక్ట్ చేశారు అన్నమాట. ఆయనకి జ్ఞాపకార్థం ఈ క్యాప్లు పెట్టున్నాం అన్నమాట. గురుగారు మా క్యాప్ పెట్టుకున్నాం. అదంటే ఇప్పుడు అదే అయిపోయి క్యాప్ లేకుండా నిన్న జోలి కార్యక్రమం పెట్టాం వృద్ధులకని. షాప్లోకి వెళ్ళాం. షాప్లోకి వెళ్ళి జోలి అమ్మ అన్నప్పుడు రామలక్ష్మణ్ అనౌన్స్ చేశారు. ఈడోడు వచ్చాడా. ఆ మాటలో చాలా ఆనందం వేసింది. ఈడోడు అని అడిగారు. నేను తలబా దేశాల తలబా చుట్టుకొని మామూలు లింగి కూడా ముందు షాప్లో రామలక్ష్మణ్ వస్తున్నారు జోలి పెట్టాను కానీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కనుక షాప్లో పని చేసి ఉన్నాడు కదా. ఏదో రామలక్ష్మణ్ డబ్బాలు కొట్టారు ఈడోడు వచ్చాడు అంటున్నాడు. వాళ్ళేంటి సార్ వీళ్ళు. ఓకే తగలలా అట్ట అవ్వకూడదు అంటున్నా. కాదు అంటే మనం జ్ఞానం మాట్లాడుకుందాం. ఇది కాదు. అతను రామలక్ష్మణ్ తెలిస్తే ఆ మాట అంటాడా అన్నాడు కదా. తెలియక అన్నాడు కదా. మరి దీనిలో అట్టేయడం ఏముంది. నేను అంటే కాదమ్మా. నేను అంటే ఇప్పుడు నేను 2 పాయింట్ మాడదాం. అతను తెలియక రామలక్ష్మణ్ కాదు అని అన్నాడు. ఇప్పుడు రామలక్ష్మణ్ తెలిసిందే కానీ రామలక్ష్మణ్ కాదయ్యా అన్నాడు. అంటే ఇది తెలియనట్టే కదా. అన్నిట్లో కల్లా అంటే ఫుడ్ అనేటప్పటికి ఒక ఐడెంటిఫై ఒక ఏదైనా మనకు మనసు పడుద్దమ్మా. ఇది మాకు పాయసం మీద మనసు. పాయసం అదిరిపోయింది, బాగుంది. క్లైమాక్స్ ఇప్పుడేంటే ఊర్లో బంతి అన్నం పెట్టేవాడు కదా. కింద అప్పుడు టేబుల్ ఉండే కదా. గుంటలు మెట్లుగా ఉంటుంది. ఈ పాయసం పోసిన తర్వాత సైడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే వెళ్ళక ముందే తినాలి. అంటే అది టేబుల్ ఉండే ట్రావెల్ అవ్వక ముందే లాగాలి. లేకపోతే సైడ్ వెళ్ళిపోద్ది. మా తాత ఉండేవాడు. రే మంచిలు తాగితే కొట్టేవాడు. అన్నం తింటావు నువ్వు మంచిలు తారా. మంచిలు తాగితే అన్నం తక్కువ తింటావని. ఇప్పుడు మంచిలు తాగాడు గుర్తు వచ్చింది. అంటే నీకు మెయిన్ రీజన్ ఏంటంటే అన్నం అంటే అంత గొప్పదన్న సంగతి అప్పుడు అర్థమైంది అన్న. ఇప్పుడు రోజు మనకు వచ్చేటప్పటికి అన్ని సౌకర్యత ఆలోచన తెలియలేదు చదువుతున్నాను. నీకు అందుబాటులో ఉన్నది మనిషి గుర్తించడు. ఏదైనా ఊర్లో ఫంక్షన్ పప్పు అన్నం పెడతానంటే పొద్దుటి నుంచి అదే ధ్యానం ఉండేది అనమాట. పొద్దున్న తినేవాడు కాదు. పొద్దు నుంచి సాయంకాలం పప్పు అన్నం తింటావు, తక్కువ తిను, తక్కువ మంచిలు తాగు అలా ప్రిపేర్ చేసి వెళ్ళాడంటే మాకు చీరాల్లో హోటల్ చాలా హోటల్ ఉంది. మీల్స్ మా ఫ్రెండ్స్ 4 వెళ్ళాము. ఫస్ట్ ఇట్లా బేషన్ 4 రావటం అయిపోవటం బయట కిందకి వచ్చి పిలిచాడు. మీ పేర్లు ఏంటి అని అడిగాడు. రామలక్ష్మణ్ గర్వంగా రామలక్ష్మణ్ సార్ సుబ్బారావు అట్లా చెప్పావు. మీరు వస్తే నెక్స్ట్ బోర్డు మీద రాసుకున్నాడు. డబుల్ మీల్స్ అయితే మీకు ఫుడ్. అంటే మీల్స్కి ఒక లిమిట్ ఉంటుంది కదమ్మా. అంటే దాన్ని ఓవర్ఫుల్ చేసేవాళ్ళమాట. నిజంగా మేము ఇద్దరం తినేది. ఇప్పుడు మనందరం తిన్నాం కదా. ఇది మా ఒక్క భోజనం ఒకటే. ఒకప్పుడు ఒక్కడం. ఇలాంటి పేషెంట్స్ 2
అంటే మంచిగా భర్పూర్ భర్పూర్ అంటే అంటారు కుక్కడం అనమాట అంత అంటే విలేజ్ కదా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం కాబట్టి అంటే పని కూడా అటు ఉండేదిలే. చదువు